హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో నడిచే థ్రిల్లర్ సినిమా ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ట్రాప్ మూవీ 2024 లో రిలీజ్ అయిన సైకో జానర్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీ డైరెక్టర్ పేరు నైట్ శ్యామలాన్. ఇతను మన ఇండియనే, యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక పూర్తి కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు మూవీలో మెయిన్ రోల్ అయిన కూపర్ ని చూపిస్తారు. తన కూతురైన రైలీని తన ఫేవరెట్ సింగర్ అయిన లేడీ రావెన్ పాప్ కాన్సర్ట్ కి కార్ లో తీసుకువెళ్తాడు. రైలీకి రావెన్ అంటే చాలా పిచ్చి. వీళ్ళలాగా చాలా మంది స్టేడియం కి వచ్చుంటారు. టికెట్స్ కోసం కొట్టుకుంటారు. కాసేపట్లో షో స్టార్ట్ అవుతుంది అనగా ఒక అతను బ్లాక్ టికెట్స్ అమ్మడం రైలీ చూస్తుంది. కానీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఫ్లోర్ మీద దగ్గర నిల్చొని చూసే టికెట్స్ ఉంటాయి. స్కూల్లో రైలేకి ఇంకా తన ఫ్రెండ్ అయిన జోడీకి మధ్య జరిగిన ఫైట్ గురించి కూపర్ అడగ్గా దాని గురించి వదిలే డాడీ, నేను ఎప్పుడు మర్చిపోయినా అని రైలే అంటుంది. తర్వాత ఇద్దరు కలిసి స్టేడియం లోపలికి వెళ్తారు. షో స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్స్ అరుపుల మధ్యలో రావెన్ సాంగ్స్ పాడటం, డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మధ్యలో ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్పి కూపర్ బయటికి వెళ్తాడు. బాత్రూమ్ లో తన మొబైల్ ని ఓపెన్ చేసి చూస్తాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ని లైవ్ లో వాచ్ చేస్తాడు. యాక్చువల్ గా కూపర్ ఒక సైకో కిల్లర్. అతను చంపాలి అనుకుని కిడ్నాప్ చేసిన 22 ఏళ్ల స్పెన్సర్ అనే యువకుడిని సిటీకి దూరంగా ఉన్న ఒక పాత ఇంటి బేస్మెంట్ లో బంధించి ఉంటాడు. అతను ఉండా లేడా అని కనుక్కోవడానికి ఇప్పుడు కూపర్ లైవ్ ఫుటేజ్ ని ఫోన్ లో చూస్తాడు. కట్ చేస్తే బయటికి వచ్చిన కూపర్ కి ఒక ముసలామె ఆత్మ కనిపిస్తుంది. ఆమె ఏం మాట్లాడకుండా మాయమైపోతుంది. బయటికి వచ్చిన హీరోకి పోలీసులు కనిపిస్తారు. లోపల చూస్తే పోలీసులు సేమ్ కూపర్ ఏజ్ ఉన్న ఒక అన్నోన్ పర్సన్ ని కస్టడీలోకి తీసుకుంటారు. స్టేడియం మొత్తం ఫుల్ సెక్యూరిటీతో నిండి ఉంటుంది. అసలు పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారో కూపర్ కి అర్థం కాదు. టెన్షన్ పడతాడు. బ్రేక్ టైంలో కూపర్ రైలీని టీషర్ట్ కౌంటర్ వద్దకు తీసుకెళ్తాడు. రైలీ కోరిన టీషర్ట్ ని ఇంకో అమ్మాయి కావాలంటుంది. కానీ అక్కడ ఒక్క టీషర్ట్ మాత్రమే మిగిలి ఉంటుంది. సో కూపర్ ఉండి వదిలే రైలీ, మనం వేరే తీసుకుందామని చెప్తాడు. సో ఇక ఆ షాప్ వాడు కూపర్ మాటలకు ఫిదా అయ్యి, నేను 10 minutes లో మీకు ఆ టీషర్ట్స్ అరేంజ్ చేస్తా, మీరు చాలా పద్ధతిగా ఉన్నారని షాప్ వాడు కూపర్ ని ఇంకా రైలీని పొగుడతాడు. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి కూపర్ షాప్ వాడిని ఎందుకు ఇక్కడికి పోలీసులు వచ్చారని అడుగుతాడు. ఇక అప్పుడే అతను అసలు కథ బయటపెడతాడు. సిటీలో 7 years గా తప్పించుకొని తిరుగుతున్న బచర్ అనే సైకో కిల్లర్ ని పట్టుకోవడానికే ఈ షో నిర్వహించారు. అన్ని ఎగ్జిట్స్ లో పోలీసులు ఉన్నారు, ఒక బ్యాక్ స్టేజ్ లో తప్ప అని షాప్ వాడు కూపర్ కి స్టోరీ రివీల్ చేస్తాడు. ఇక ఈ మాటలు విన్న కిల్లర్ అలియాస్ కూపర్ షాక్ అయిపోతాడు. మళ్ళీ కిల్లర్ స్టేడియం లోకి వెళ్లి రైలేతో ఆడుగా బిహేవ్ చేస్తాడు. మళ్ళీ టాయిలెట్ వస్తుందని చెప్పి బాత్రూమ్ కి వెళ్తాడు. అక్కడ నుండి అన్ని ఎగ్జిట్స్ వద్దకు వెళ్లి సెక్యూరిటీని స్కాన్ చేస్తాడు. ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు, ఎక్కడ లేరు అని అనాలిసిస్ చేస్తాడు. మళ్ళీ తిరిగి షో దగ్గరికి వెళ్తాడు. రావెన్ కాకుండా ఇంకో సింగర్ ఫ్యాన్స్ మధ్యలోంచి వస్తాడు. కింద బేస్మెంట్ లో అరేంజ్ చేసిన డోర్ నుండి అతను బయటికి రావడం కిల్లర్ చూసి, మనం అందులోకి వెళ్లి చూద్దామా అని రైలేతో అంటాడు. దానికి రైలే, ఏంటి డాడీ నువ్వేం మాట్లాడుతున్నావు, ఆర్ యు ఓకే అని క్వశ్చన్ చేస్తుంది. సడన్ గా ఎందుకు మా డాడీ ఇలా మాట్లాడుతున్నాడని రైలీకి డౌట్ వస్తుంది. కట్ చేస్తే మళ్ళీ కిల్లర్, నేను వెళ్ళి టీషర్ట్స్ తెస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. షాప్ ఓడ్ని కలిసి కిల్లర్ బేస్మెంట్ కి వెళ్తాడు. అక్కడే టీషర్ట్స్ ఉంటాయి. ఎంట్రీ కోసం షాప్ ఓడ్ ఒక యాక్సెస్ కార్డ్ ని యూజ్ చేయడం కిల్లర్ గమనిస్తాడు. దాన్ని కిల్లర్ కొట్టేస్తాడు. తర్వాత షాప్ ఓడు కిల్లర్ చేసిన పాస్ట్ ఇన్సిడెంట్స్ గురించి కిల్లర్ కే చెప్తాడు. పోలీసులు మాకు హామిల్టన్ అనే కోడ్ ని కూడా చెప్పారు. అవును, ఇదంతా నేను నీకు చెప్పిన మ్యాటర్ ఎవరితో డిస్కస్ చేయకని చెప్పి షాప్ ఓడు టీషర్ట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. యాక్చువల్ గా కిల్లర్ ప్రొఫెషనల్ జాబ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం. సో పోలీస్ డిపార్ట్మెంటే కదా అని చెప్పి షాప్ ఓడు నమ్మేసి మొత్తం సెక్యూరిటీ విషయాలన్నీ కిల్లర్ కే చెప్పేస్తాడు. కట్ చేస్తే టీషర్ట్స్ తో కిల్లర్ రైలే వద్దకు వెళ్తాడు. అరే రే, షాప్ దగ్గర క్రెడిట్ కార్డ్ మర్చిపోయినా అని రైలేతో అబద్ధం చెప్పి మళ్ళీ కిల్లర్ షో బయటికి వెళ్తాడు. పోలీసుల గుంపు పక్కనే ఉన్న సెక్యూరిటీ రూమ్ కి వెళ్ళడం కిల్లర్ గమనిస్తాడు. అక్కడ వాళ్ళు కిల్లర్ ని ఎలా పట్టుకోవాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది విన్న కిల్లర్ లోపలికి వెళ్తాడు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ లాగా బిహేవ్ చేస్తూ మొత్తం ప్లాన్ ని వింటాడు. అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ వాకీ టాకీని కిల్లర్ కొట్టేస్తాడు. సో దాని హెల్ప్ తో పోలీసులు ఎప్పటికప్పుడు ఏం మాట్లాడుతున్నారో కిల్లర్ వింటాడు. కాల్లో కిల్లర్ తప్పించుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ని క్రియేట్ చేయొచ్చు. ఫేక్ అలారం ని ఆన్ చేసి ప్రజల్ని పానిక్ చేస్తాడు, చూసుకోండి జాగ్రత్త అని లేడీ ఆఫీసర్ చెప్తుంది. సో ఇక ఇది విన్న కిల్లర్ ఫేక్ అలారం ని
ఆన్ చేయడం అనుకుంటాడు. పక్కనే కిచెన్ ఉంటుంది. ఆయిల్లో యాసిడ్ బాటిల్స్ వేసి హీట్ ని పెంచుతాడు. సో ఆ వేడికి ఆయిల్ బ్లాస్ట్ అయ్యి అక్కడికి వచ్చిన స్టాఫ్ అమ్మాయి మీద పడుతుంది. అక్కడ ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. కిల్లర్ ఆ అమ్మాయి చెఫ్ జాకెట్ ని వేసుకొని టెర్రస్ మీదకి వెళ్తాడు. కానీ అక్కడ కూడా పోలీసులు సెక్యూరిటీగా ఉంటారు. కిల్లర్ ని వాళ్ళు పట్టుకొని ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే కింద నా కొలిక్కి యాక్సిడెంట్ జరిగింది, ఆమె ఫేస్ చూడగానే భయం వేసింది, సో కొద్దిగా రిలాక్సేషన్ కోసం పైకి వచ్చా అని కిల్లర్ ఆన్సర్ ఇస్తాడు. నువ్వు స్టాఫ్ కదా, నీ ఐడి చూపి అని కిల్లర్ ని పోలీసులు అడుగుతారు. చెఫ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఐడిని ఫేస్ కవర్ చేసి తెలివిగా కిల్లర్ పోలీసులకు చూపిస్తాడు. కోడ్ ని కూడా కరెక్ట్ గా హామిల్టన్ అని చెప్పడంతో పోలీసులు కిల్లర్ ని నమ్మి కిందకి పంపించేస్తారు. కట్ చేస్తే కిల్లర్ ఇప్పుడు రైల్వే వద్దకు చేరుకుంటాడు. ఆల్మోస్ట్ షో వస్తుంది. ఫైనల్ యాక్ట్ లో సింగర్ రావెన్ ఆడియన్సెస్ లో ఒక అమ్మాయిని డ్రీమ్ గర్ల్ గా సెలెక్ట్ చేసుకొని స్టేజ్ మీదకి పిలుస్తుంది. సెలెక్ట్ అయిన ఆ అమ్మాయికి కొన్ని ఎక్స్ట్రా పర్క్స్ లభిస్తాయి. లైక్ వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ అండ్ బ్యాక్ స్టేజ్ లో ఉండే ఫెసిలిటీస్ గురించి యాక్సెస్ కూడా దొరుకుతుందని రైలే తన తండ్రితో అంటుంది. ఇది విన్న కిల్లర్ కి ఒక సూపర్ ఐడియా తడుతుంది. ఒకవేళ డ్రీమ్ గర్ల్ గా రైలియే సెలెక్ట్ అవుతే కిల్లర్ బ్యాక్ స్టేజ్ కి వెళ్తాడు. అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి అక్కడ నుండి బయటికి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని కిల్లర్ ఆలోచిస్తాడు. పక్కనే క్రూ మెంబర్ కనిపిస్తాడు. అతన్ని కిల్లర్ కలిసి నా కూతురు రైలేకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, తను డ్రీమ్ గర్ల్ గా సెలెక్ట్ అవుతే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బై ద వే తనకు ఆ రోగం ఉందని తెలీదు అని అబద్ధం చెప్పి ఆ క్రూ మెంబర్ తో కిల్లర్ బాధపడతాడు. ఇది విన్న క్రూ మెంబర్ ఎవడో కాదు, రావెన్ సొంత మేనమామ. పర్వాలేదు, నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి రైలే వద్దకు వెళ్తాడు. ఆ మేనమామ నువ్వే మా రావెన్ డ్రీమ్ గర్ల్వి రా అని చెప్పి రావెన్ మేనమామ రైలేని స్టేజ్ పక్కకు తీసుకెళ్తాడు. రైలే రావెన్ డ్రీమ్ గర్ల్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రైలీని రావెన్ స్టేజ్ మీదకి పిలిచి డాన్స్ చేయిస్తుంది. రైలేతో గొడవ పడిన ఫ్రెండ్ జోడీ కూడా షోకి వచ్చి ఉంటుంది. రైలేని స్టేజ్ మీద చూసిన జోడీ జెలస్ ఫీల్ అవుతుంది. కానీ కిల్లర్ ఎప్పుడు టెన్షన్ లో ఉంటాడు. ఎలా తప్పించుకోవాలనే దాని మీదే ఆలోచిస్తూ ఉంటాడు. షోకి వచ్చిన అమ్మాయిలు డిహైడ్రేషన్ తో కింద పడుతుంటారు. వాళ్ళని పోలీసులు మెడికల్ రూమ్ కి తీసుకొస్తారు. ఆల్రెడీ మన కిల్లర్ ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో యూజ్ చేసే ఫస్ట్ ఎయిడ్ గురించి తెలిసి ఉంటుంది. సో అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నట్టు పోలీసుల ముందు కిల్లర్ యాక్టింగ్ చేస్తాడు. క్రూ ఉండి ఇతన్ని మేము ఇక్కడే పెట్టుకుంటాం, మాకు చాలా హెల్ప్ అవుతుందని అంటారు. దీంతో రైలేకి ఇంకా కిల్లర్ కి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. వాటితో తండ్రి కూతుర్లు ఇద్దరు బ్యాక్ స్టేజ్ కి వెళ్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే సెక్యూరిటీ లేరు అనుకొని పొరపడ్డ కిల్లర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బ్యాక్ స్టేజ్ లో కూడా సెక్యూరిటీ ఉండటం చూసి కిల్లర్ షాక్ అవుతాడు. షో అయిపోతుంది. రావెన్ కూడా బ్యాక్ స్టేజ్ కి వచ్చి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తుంది. ఒక క్రూ లేడీ రావెన్ కి ఇంకా ఆమెతో ఉండే కొందరికి మాత్రమే సెక్యూరిటీ చెకప్స్ ఉండవని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడే రావెన్ ని కిల్లర్ పర్సనల్ గా కలిసి మాట్లాడతాడు. తన మొబైల్ ఫోన్ ని తీసి అందులో స్పెన్సర్ ని కిడ్నాప్ చేసిన ఫుటేజ్ ని రావెన్ కి కిల్లర్ చూపిస్తాడు. నేనే మీరు వెతుకుతున్న సైకో కిల్లర్, నువ్వు ఇప్పుడు నన్ను ఇక్కడ నుండి బయటికి తీసుకెళ్లాలి, లేదంటే స్పెన్సర్ ని చంపేస్తా. బటన్ నొక్కితే అక్కడున్న కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యి స్పెన్సర్ చనిపోతాడు. నీ ఇష్టం, అతని ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. పోలీసులకు ఏ మాత్రం హింట్ ఇచ్చినా నాలోని మృగాన్ని చూస్తావు అని కిల్లర్ రావెన్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇక తప్పలేక రావెన్ కిల్లర్ ని రైలేని సొంత కారులో తీసుకెళ్తుంది. రైలేకి నా గురించి చెప్పిన స్పెన్సర్ ని చంపేస్తా అని కూడా కిల్లర్ రావెన్ తో చెప్పుంటాడు. కిల్లర్ ఉండి మమ్మల్ని స్వీట్ షాప్ దగ్గర దించేయండి, అక్కడ నుండి మేము ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతామంటాడు. కానీ రావెన్ ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తుంది. కిల్లర్ అడ్రస్ ని కనుక్కోవాలి అంటే కిల్లర్ ఇంటికి తను కూడా వెళ్ళాలి. సో రైలే నేను కూడా మీ ఇంటికి వస్తా, కాఫీ తాగుదాం అంటుంది. తన ఫేవరెట్ సింగర్ తన ఇంటికి వస్తుందని తెలియడంతో రైలే ఎగిరి గంతేస్తుంది. కిల్లర్ షాక్ అవుతాడు. డ్రైవర్ కార్ ని కిల్లర్ ఇంటికి తిప్పుతాడు. అక్కడ కిల్లర్ ఫ్యామిలీ రావెన్ కి పరిచయం అవుతారు. కిల్లర్ కి రేచల్ అనే వైఫ్ ఇంకా లోగన్ అనే కొడుకు కూడా ఉంటారు. రావెన్ ని కిల్లర్ ఫ్యామిలీ ప్రేమతో ఇంట్లోకి వెల్కమ్ చేస్తారు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, పోలీసులకి కాల్ చేస్తావా, చెప్పు నీ ప్లాన్ ఏంటి అని పదే పదే కిల్లర్ రావెన్ ని అడుగుతాడు. రావెన్ సైలెంట్ గా ఉంటుంది. రావెన్ కాఫీ తాగుతూ షో గురించి చెప్తుంది. షో కోసం పోలీసులు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళకి కిల్లర్ గురించి ఏవో ఎవిడెన్సెస్ దొరికాయంట. అండ్ మోర్ ఓవర్ అతను నా షో కోసం టికెట్ కూడా కొన్నాడు. నా షోకి మేజర్ గా టీనేజ్ వాళ్ళే వస్తారు. సో కిల్లర్ బుక్ చేసుకోవడం వల్ల అనుమానం వచ్చి ట్రాప్ చేశారు. కిల్లర్ బుక్ చేసుకున్న టికెట్ పీస్ ఒక ఖాళీ ఇంట్లో దొరికిందని ఎవరో అన్నోన్ పర్సన్ పోలీసులకు కాల్ చేసి చెప్పారు. సో అలా షోకి కిల్లర్ వస్తాడని కన్ఫర్మ్ అయింది. అండ్ కిల్లర్ కి తన తల్లికి సంబంధించి ఏవో ఇష్యూస్ ఉన్నాయంట. ఇంకొకటి అతను ఓసిడి అనే మెంటల్ డిసార్డర్ తో కూడా బాధపడుతున్నాడంట అని రావెన్ కిల్లర్ గురించి చెప్తూ ఇప్పుడు అక్కడ ఉన్న కిల్లర్ టెన్షన్ పడేలా చేస్తుంది. ఓకే మీకు టైం అవుతుందేమో కదా, వెళ్తారా అని కిల్లర్ రావెన్ తో
అంటాడు. ఫైనల్ గా ఒకసారి కీబోర్డ్ ప్లే చేసి రైలీకి ఇష్టమైన సాంగ్ పాడి వెళ్ళిపోతా అని రావెన్ అంటుంది. రైలీ ఇంకా రావెన్లు కీబోర్డ్ ప్లే చేస్తారు. మెల్లిగా రావెన్ రైలీ ఫోన్ ని దాస్తుంది. తర్వాత కిల్లర్ ఫోన్ ని లాక్కొని బాత్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది. అందులోంచి స్పెన్సర్ తో మాట్లాడుతుంది. నీ పక్కన ఏమైనా గుర్తులున్నాయా చెప్పు అంటే ఒక పగిలిన సింహపు విగ్రహం ఉందని స్పెన్సర్ చెప్తాడు. వెంటనే రావెన్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి వెళ్లి సిచ్యుయేషన్ ని ఫ్యాన్స్ కి వివరిస్తుంది. పగిలిన సింహపు విగ్రహం ఉన్న వీధిలోకి వెళ్లి స్పెన్సర్ ని కాపాడనని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఆ ప్లేస్ కి దగ్గరగా ఉన్న ఫ్యాన్స్ వెళ్లి కిల్లర్ కిడ్నాప్ చేసి ఉంచిన స్పెన్సర్ ని సేవ్ చేస్తారు. ఇక్కడ జరిగే మ్యాటర్ గురించి కిల్లర్ తన ఫ్యామిలీకి చెప్పకుండా రూమ్ లో పెట్టి లాక్ చేస్తాడు. రావెన్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. స్పెన్సర్ ని రావెన్ సేవ్ చేసిన మ్యాటర్ కిల్లర్ కి అర్థమైపోతుంది. కిల్లర్ రావెన్ ని బలవంతంగా కార్ లోకి ఎక్కించి కిడ్నాప్ చేసి ఉంచే ఇంటికి బయలుదేరతాడు. కానీ కారు ముందు సడన్ గా కిల్లర్ ఫ్యామిలీ నిల్చోవడం కిల్లర్ ని షాక్ కి గురి చేస్తుంది. మెల్లగా రావెన్ కార్ దిగి ఫ్యామిలీ దగ్గర నిల్చుంటుంది. అప్పటికే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోలీసులు కిల్లర్ ఇంటిని చుట్టుముడతారు. మళ్ళీ కిల్లర్ ఇంట్లోకి తిరిగెళ్లి ఇల్లు క్లీన్ చేస్తుంటాడు. పోలీసులు ఇంట్లోకి గన్స్ తో దూరుతారు. కానీ కిల్లర్ ఇంట్లో ఉండడు. ఇంట్లో ఒక సీక్రెట్ టనల్ ఉంటుంది. అందులోంచి కిల్లర్ తప్పించుకొని ఇంటి ముందుకు వస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేసి వేషం వేసుకుంటాడు. రావెన్ ని నమ్మించి కారులోకి ఎక్కించుకుంటాడు. డ్రైవ్ చేస్తుంది పోలీస్ కాదని కిల్లరే అని రావెన్ కి తెలిసేలోపే సగం టైం అయిపోతుంది. రావెన్ ని హ్యాండ్ కఫ్స్ తో కిల్లర్ కార్ లోనే బంధిస్తాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ని కిల్లర్ ఆపుతాడు. గ్లాస్ విండోని ఓపెన్ చేసిన రావెన్ బయట ఉన్న పెడెస్ట్రియన్స్ కి హెల్ప్ చేయమని కోరుతుంది. ఇది చూసిన అందరూ రావెన్ ఏదో డేంజర్ లో ఉందని అర్థం చేసుకొని కార్ ని ఆపుతారు. రావెన్ కార్ దిగి పోలీసుల వద్ద చేరుకుంటుంది. పోలీసులు కార్ ని చుట్టుముట్టి కాల్పులు మొదలు పెడతారు. కానీ అందులో కిల్లర్ ఉండడు. రావెన్ ఫ్యాన్ టీషర్ట్స్ కార్ లోనే ఉంటాయి. సో దాన్ని ధరించిన కిల్లర్ సైలెంట్ గా కార్ దిగి జనాల్లో కలిసిపోయి చాలా సేపు అయి ఉంటుంది. ఇక కిల్లర్ అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. కట్ చేస్తే లేడీ ఆఫీసర్ కిల్లర్ పిల్లలిద్దరిని రేచల్ సిస్టర్ ఇంటికి పంపించేస్తుంది. రేచల్ ని కూడా రమ్మంటే నేను రాను, నా ఇంట్లో నేను ఉంటా అని మొండికేస్తుంది. అందరు పోలీసులు కిల్లర్ ని వెతికే పనిలో ఉంటారు. కట్ చేస్తే ఇంట్లోకి కిల్లర్ దూరుతాడు. ఒంటరిగా ఉన్న తన వైఫ్ రేచల్ ని చంపాలని చూస్తాడు. ఇక్కడే మనకు మూవీలోని మెయిన్ ట్విస్ట్ ఎదురవుతుంది. తన హస్బెండే కిల్లర్ అని రేచల్లే మొదట కనిపెట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది. ఒక రోజు ఎదురు ఇంటి వాళ్ళు బర్త్డే డిన్నర్ కి ఇన్వైట్ చేస్తే కిల్లర్ వెళ్ళడు. తనకు ఫీవర్ వచ్చిందని ఇంట్లోనే ఉన్నా అని అబద్ధం చెప్తాడు. యాక్చువల్ గా ఆ రోజు కిల్లర్ హెల్త్ బాగానే ఉంది, బయటికి వెళ్ళుంటాడు. కిల్లర్ ని రేచల్ ఫాలో అయి ఉంటుంది. కిల్లర్ కిడ్నాప్ చేసే ఇంట్లో షోకి బుక్ చేసుకున్న టికెట్ రేచల్ కి దొరుకుతుంది. దాని గురించి తన పోలీసులకు కాల్ చేసి చెప్పుంటుంది. సో కిల్లర్ అయిన హస్బెండ్ ని పట్టించడానికి మూల కారణం రేచలే. సో ఈ విషయం ఇప్పుడు కిల్లర్ కి తెలిసి ఇంటికి వస్తాడు. రేచల్ ని చంపే ముందు తను మాట్లాడుతూ మన కోసం తయారు చేసిన కేక్ తిను, ఎలాగో నేను చనిపోతున్నా, ఇదే మన లాస్ట్ డిన్నర్ అని చెప్తుంది. ఓకే అని కిల్లర్ కేక్ ని తింటాడు. కానీ అది చిన్న కిల్లర్ కి మైకం వస్తుంది. కిల్లర్ కిడ్నాప్ చేయడానికి యూస్ చేసే మత్తు మందినే రేచల్ ఆ కేక్ లో కలిపి కిల్లర్ కి ఇచ్చుంటుంది. ఇక కిల్లర్ రేచల్ ని చంపలేడు. అప్పుడే పోలీస్ బలగం ఇంట్లోకి దూరి కిల్లర్ ని అరెస్ట్ చేస్తారు. వెళ్లిపోతున్న కిల్లర్ కింద పడిన రైలే సైకిల్ ని పైకి లేపుతాడు. అప్పుడే రైలే అక్కడికి వస్తుంది. రైలేని కూడా లాస్ట్ టైం హగ్ చేసుకొని బాధపడతాడు కిల్లర్. అతన్ని బంధించి పోలీస్ వ్యాన్ లోకి ఎక్కిస్తారు. దారి మధ్యలో కిల్లర్ ఒక వైర్ ని తీసుకొని హ్యాండ్ కఫ్స్ లాక్ ని తీస్తాడు. యాక్చువల్ గా రైలే సైకిల్ ని పట్టుకున్నప్పుడు దాని టైర్ దగ్గర ఉండే మెటల్ వైర్ ని కిల్లర్ తీసి పాకెట్ లో పెట్టుకొని ఉంటాడు. సో వాటి హెల్ప్ తో ఇప్పుడు కిల్లర్ తప్పించుకుంటాడు. కట్ చేస్తే పాప్ కాన్సర్ట్ టైంలో పరిచయమైన బోండాంగాడిని చూపిస్తారు. న్యూస్ లో కిల్లర్ ఫేస్ ని చూపిస్తారు. బోండాంగాడు అతనికి హెల్ప్ చేసిన విషయం తెలిసి షాక్ అవుతాడు. ఇక మీద నేను ఏ అన్నోన్ పర్సన్ తో మాట్లాడనని ప్రామిస్ చేసుకుంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.